హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఆయన సేల్ నుంచి వచ్చేటప్పుడు వీడియో తీసినాడు ఫ్రెండ్స్. ఫుల్ వాన పడింది అనమాట. మాకైతే మా ఆయన రాత్రి జింకులు కావాలి అక్కడే ఉన్నాడు కదా. అసలు పెద్ద వర్షం పడింది మాకైతే. ఇంకా పక్కన చూడండి కంది చేనులు అయితే వంక దగ్గర ఉండే చేనులన్నీ అయితే మునిగిపోయినాయి అనమాట. అంత పెద్ద వాన పట్టింది మాకైతే. మా ఆయన రాత్రి జింకులు కావాలి అక్కడే ఉన్నాడు కదా. ఉరుములు మెరుపులు పెద్ద వాన పడింది అనమాట. నానైతే ఇంకా ఫోన్ మీద ఫోన్లు చేసిన అనమాట ఇంటికి రమ్మని. మా ఆయన ఇంకా అక్కడే చిక్కుపోయినాడు. పొద్దున వచ్చినాడు అనమాట. ఇంకా వచ్చేటాడైతే వీడియో తీసినాడు ఫ్రెండ్స్. మరి మాకైతే పెద్ద వాన పడింది. వచ్చేటప్పుడు అంతగా ఇవన్నీ చేనులు ఫ్రెండ్స్, ఇదంతా వంక దగ్గర. అక్కడైతే కందుల చేనులు అన్నీ మునిగిపోయినాయి అనమాట. ఏం చేస్తావు లలిత? చేతిలో ఏమున్నాయి? కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయ చేస్తా. పెద్ద కాకరకాయ. ఏం కూర? కాకరకాయ కూర చేస్తా ఫ్రెండ్స్. ఈరోజైతే ఏమది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాకరకాయ కూర అయితే నేను ఎట్లా చేస్తాను అట్లా చేసి చూపిస్తాను మీరు నా పద్ధతిలోన. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మరి ఫుల్ వాన పడింది మాకైతే. ఇంకా ఏమది వర్షం కాదులే, అది పెద్ద వాన పడింది ఫ్రెండ్స్. రాళ్ళ వర్షం. ఎక్కడ నీళ్ళు అట్లా వంకలు అయితే వంకలు అంతా ఏకమై పారినాయి చేనుల్లో. ఇన్ని రోజులు వాన లేదంటే ఇప్పుడు ఫుల్ పెద్ద వాన పడింది. 2 రోజుల నుంచి కదా. 2 రోజులు అది వంకలు రాబట్టి భారీ వర్షం. మా ఆయన రాత్రి జింకులు కాలు పోయినాడు కదా ఫ్రెండ్స్. ఇంక అక్కడే మెరుపులకి ఉరుములకి ఆడే ఉన్నాడు చేనులోనే. వర్షంలోనే ఇంకా అంటే కొట్టం బాగుండిందని ఏం కాదులే, ఖరీదేం కాదు. అయినా అంత ఉరుములు మెరుపులు అంటే చాలా భయం కదా. మెసేజ్ వచ్చింది కదా, ఉరుములు పడతాయి చేనులో ఉండొద్దండి అని. ఇంకా నేను ఫోన్ చేసినా రాలేదనమాట. ఎందుకంటే బాగా వాన పడుతుంది కానీ నేను ఫోన్ చేసేటప్పటికి అప్పుడు అర్థమే వర్షం వచ్చేటప్పుడు నాకే పోయింటే బాగుండి కదా అనుకుంటే. నేను ఫోన్ చేసినా ఫస్ట్లో ఫోన్ చేసినా ఎత్తలేదనమాట. నాకైతే ఇంకా చాలా భయం అనిపించింది. కొంతమంది మెరుపులు అట్లా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తరాదు అంటారు. నువ్వేం ఫోన్ చేస్తున్నావు. మరి భయం అయినా వాన ఇంటికి వద్దామనేది లేదా? ఎట్లా వస్తావు ఆన్లాంగా? ముందే చూడాలి వాన ఉందా లేదా అని. అంత భారీ వర్షం వచ్చేది నాకేం తెలుసు. ఇన్నాళ్ళు వానే లేదు. అన్ని 2 నెలలు వాన ఒకటిసారి కొట్టించుడి ఓ రోజు. పోతే ఇంక అట్లే 2 నెలలు 3 నెలలు పోతుంది. వస్తే ఇంకా 3 నెలలు వాన ఒకసారి కొడుతుంది. ఎట్లయినా కొంచెం చేనులో ఉంటే భయమే కదా ఫ్రెండ్స్. మరి కట్ చేసుకో. ఫస్ట్ టమాటో కట్ చేసుకుంటావా? ఏమి కాకరకాయలు కదా. కాకరకాయలు కట్ చేసినాక కొంచెం ఏమది చేదు అనిపిస్తుంది కదా, దానికోసం ముందు టమాటో పండ్లు కట్ చేస్తా. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నా కదా. ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేసుకుంటా. ముందు ఇదంతా పైన ఇదంతా తీసేస్తాను. వాన పడింది కాబట్టి మా ఊళ్ళో పనులు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. మరి ఏమది పొగాకు పెడుతున్నారు. సంవత్సరం ఎప్పుడు పెట్టలేదు పొగాకు మాత్రమే. సంవత్సరం వానలు బాగున్నాయని పొగాకు పెడుతున్నారు. పొగాకు మనం కూడా పెట్టాలి. ఇంకా పెట్టాలి కానీ ఇంకా సార్లు ఏం తోలేదు. పెడదాం సార్లు తోలుదాం. కొంచెం వర్షం వచ్చినప్పుడే పెట్టాలన్నమాట. నీళ్ళు తాగాల ఇప్పుడు. అదే కడిగినవి కాకరకాయలు కడిగినవి. షుగర్ నీళ్ళు తాగుతారు కదా. కాకరకాయలు కడిగిన నీళ్ళు తాగుతారా? రసం కదా, జ్యూస్ తాగుతారు. కాకరకాయ జ్యూస్. నువ్వేం కడిగిన నీళ్ళు అంటావే? అవి కూడా చేదుంటాయి కదా నీళ్ళు. చేదుంటుంది.
అయిపోయినా కట్ చేసుకునేది కట్ చేసుకున్నది అయిపోయింది. కాకరకాయ కట్ చేసుకునేది అయిపోయింది. టమాటా ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకునేవి అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా కాకరకాయ వేపుకుందాం. అవి ఏమిట్లో చెప్తావు? ఇంట్లో పెనం మీద వేపుతా. కాకరకాయ కూర అయితే ఇంకా నేను నా పద్ధతిలో నేను చూపిస్తాను అన్నాను కదా, అందుకని నేనైతే ఇట్లా చేస్తున్నాను అనమాట. ఎక్కువ ఇట్లా చేస్తే చేదు లేకుండా వస్తుంది కాకరకాయ. అందుకని ఈరోజు అయితే ఇంకా పెనం మీద చెప్తున్నా. వేడి కానీ వేడి అయ్యే అవసరం లేదా? అవసరం లేదు, వేడి అవుతుంది. మనం కాకరకాయలు వేసుకున్నాం. మనం చిన్న కాకరకాయలు ఎట్లా వేపుకుంటామో అట్లా వేపుకోవాలన్నమాట. ఇవి నిజంగా నాకు తెలిసి ఇట్లా ఎవరు చేస్తుండ్రేమో కదా, ఏంటికి ఇట్లా ఈ పద్ధతిలో ఏంటికి అనుకుంటావు? అట్లా ఉంటారు నీళ్ళక్క మంచరు కూడా చేసేవాళ్ళు. నేనైతే ఎక్కువ ఇదే చేస్తుంటాను. ఇట్లా చేసుకుంటే చేదు ఉండదు అనమాట, దానికోసం ఇట్లా చేస్తాను. బాగా వేయగలను కదా, కొంచెం బాగా కలర్ రావాలన్నమాట. ఇది బాగా టైం పడుతుంది బాగా వేయకి. ఇవి మరి పచ్చి కాబట్టి బాగా టైం పడుతుంది. కొంచెం ఇంకా కొంచెం చిన్న కట్ చేస్తే తొందరగా వేగుతాయి. ఇంకా చిన్న చేయాలా? చిన్నగా చేసుకోవాలి. అవును, బాగా వేయగలను. ఇట్లా కలర్ రావాలా? ఇవి కొంచెం లావు ఉన్నాయి కదా, అవును. అందుకని ఇట్లా మధ్యలో అని అట్లా చెప్తున్నా. ఇంకా కాకరకాయ అయితే బాగా వేగినాయి. ఇట్లయితే ప్లేట్ వేస్తా. రౌండ్ కోసి చేసుకుంటాం కదా, అట్లా మా ఆయనకి ఇష్టం అనమాట. దానికోసం ఇట్లా చేస్తాను నేను. సేదు అంటాడు అనమాట. అవి ఇట్లా బాగుంటాయి సేదు. ఇట్లా ఎప్పుడన్నా రౌండ్ గిన్నె కోసి చేసినాం అనుకో, ఇంకా అట్లా వద్దు, ఇది ఇట్లా చేస్తేనే బాగా ఎప్పుడు చేసినట్లే అంటుంటాడు. దానికోసమని ఇంకా నేను ఎక్కువ ఇట్లా చేస్తుంటాను. అయిపోయాయి కదా, ఇంక విన్నాయి కదా. ఏగండి బాగా విన్ని. కాకరకాయలు అయితే ఎగినాయి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటాను. అన్నీ తీసేసుకొని ఇప్పుడు తిరువాత వేసుకున్నామండి. ఉల్లిగడ్డ టమాటా కొంచెం వేగేకి టైం పడుతుంది బాగా. బాగానే టైం తీసుకునే లేట్ అవుతుందా నాకే. ఖాళీనే కాకరకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే తిరువాతకి వేసుకున్నామండి. నూనె నిన్నది అది కాల్చింది కదా నిన్న. అవులే, కొంచెం ఉంది దీంట్లో. ఏమి అట్టుంటుంది మంట? ఏమైనా కింద నూనె అయిందే? నిన్న పూరి కాల్చినాం కదా, కింద కొంచెం నూనె లెక్క ఉంటుంది. నూనె అయితే వేడైంది. కొంచెం జీలకర్ర వేస్తున్నా. కరివేపాకు ఉల్లిగడ్డలతో పాటు వేయండాక చిట్లుకోకుండా ఉంటుంది అని చెప్తున్నారు కదా మీరు. అందుకని ఈరోజు ఉల్లిగడ్డ వేసిన తర్వాత వేస్తాను. ఉల్లిగడ్డలకే వేసేస్తాం ఇంకా. చూడు అవులే. ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత కనపల్లి ముక్కలు వేసుకున్నామండి. ఆయన రాత్రి కొంచెం మెరుపు కూరకి ఏమే భయపడినట్టున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నాడు. భయపడినాను మరి. అదే కదా, సైలెంట్గా ఉన్నాడేమో. నిద్ర వస్తుంది. ఆ నుంచే పెడాను మధ్యాహ్నం పడుకుంటే కదా బాగుండేది మంచికి. ఆ పొట్టేలు ఒకట్లేదా? కాదు మరి పొట్టేలు మేపే వాళ్ళ చిన్నలా చేయరా. 5 వరకు కూర్చొని 4 గంటల వరకు వచ్చి నిద్ర వస్తుంది మరి. పొద్దున్న రావాలా, మళ్ళీ పొట్టేలు పట్టుకోవాలా, మళ్ళీ సాయంత్రం రావాలా, మరి తిని మరి పోవాలా రాత్రికి. కానీ మగ్గని ఉల్లిగడ్డ అయితే కొంచెం మగ్గింది. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేస్తాను, తొందరగా మగ్గుతాయి.
టమాటా ఉల్లిగడ్డ బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేసేస్తున్నాం. ఉప్పు కారము 2 స్పూన్ల కారము తగిలితే దానికి బాగా ఇదేంటది. కొంచెం పసుపు, ఇంకొంచెం తగినంత ఉప్పు. అప్పుడే కొంచెం వేసినాం కదా మనం, ఇంకొంచెం ఉప్పు. దీంట్లోనే మనం అల్లం పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, దీంట్లోనే కొంచెం 1 స్పూన్ అంతా ధనియాల పొడి. అన్నీ ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను అయిపోయింటే కలపంగా. పట్టుకో జాగ్రత్తగా సన్నది కలాయేది. మగ్గాల. దీంట్లో కొంచెం మసాలాలు వేసినాం కదా మనం, ఉప్పు కారం అవన్నీ కొంచెం పచ్చివాసన వేసే వరకు మగ్గాల. అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ వేసినాం కదా. వాటర్ వేసేది ఏం లేదు కదా. ఒక నిమిషం అట్లా ఫ్రై అయితే పచ్చివాసన అవుతుంది అన్నమాట. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే కాకరకాయలు మనం వేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకున్నాము. దీంట్లోనే కొంచెం బెల్లం పొడి వేస్తా. మబ్బు పడుతుంది వీడియో. రావటం మబ్బే. దించదేనే కొంచెం నీళ్ళు జింకరిస్తాను అనమాట, కొంచెమే లైట్గా. కొంచెం మెత్తగా అయ్యి కదా. ఉండాలా కొంచెంసేపు, 2 నిమిషాలు ఉండాలా. ఇప్పుడు చేసుకుంటే కాకరకాయ అసలు చేదు ఉండదు అనమాట. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, కొంచెం మగ్గాలి. అది మూత అయితే పెట్టేస్తా. మూత పెట్టి చపాతి. కలిపోయినా చపాతి పిండి. చపాతి పిండి కలిపిన చేయి మరి. ఇంకా ఇది మగ్గుతుంటుంది. అన్నం ఉందే కావాలా? అన్నం ఉంటే వద్దులే, చపాతీలే పెట్టింది. ఇంకొక వారం ఉంటే అప్పుడే సరిపోతుంది. ఇంకా కావాలి. చెయ్యి. క్యారెట్ కడిగానే కడగల. సరే కూడా అట్లా పెట్టేది దాని మీద, చపాతి మీద. చెయ్యి, నేను చేసి అయిపోయినా. కట్ట క్యారెట్ కట్ట. చాలే. పెరుగుందే. అన్నం పెట్టాలా? అన్నం వద్దులే. పెరుగు ఇంకా వేసుకుంటాను. చపాతీ లేదా? ఉంటే పెట్టు మరి. చపాతీ పెట్టు ఉంటే ఎక్కువ. చపాతీలోకి వేసుకుంటారా?
బండి ఇడిచి నడిచిపోవాలా అదింత 5 పెడితే సరే చేతులు ఇంకా అవసరం ఉండాలి కదా. నువ్వు వాటి నుంచి అటు నడిచిపోలా, ఏమన్నా వచ్చేటప్పుడు వాన వచ్చా అప్పుడు ఏం చేస్తా. అవి పెట్టు, జొన్నలు పెట్టు. అరస బాగా దావట్టి తలకలు అరిసేది.